ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి దయగల దేవా నీకు వందనాలు. మరోసారి వాక్యం ద్వారా మాతో మా అందరితో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు మా కొరకు ప్రాణం పెట్టావు యేసయ్యా, మేము నమ్ముతున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మా పాపాలు క్షమించావు, నీకు వందనాలు. మరొకసారి వాక్యం ద్వారా మాట్లాడండి, మీరే మాయపొందండి. అందరం దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 మొదలుకొని 52 వరకు ప్రభువు అనేక విషయాలు బోధించారండి. మొదట్లో చూస్తే 3 రకాల మనుషులు, అంటే 3 రకాల గుంపులు మనం చూస్తాం. 3 రకాల ఉపమానాలు, అండ్ రాజ్యం గురించి 3 రకాల ఉపమానాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా చూస్తే పొలంలో దాచబడిన ధనము, రెండోది చూస్తే అమూల్యమైన ముత్యం, మూడోది చూస్తే చేపల పట్టు వల. ఈ 3 చూస్తాం. మొట్టమొదటిగా పొలంలో దాచబడిన ధనము. ఆ ధనం ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. పొలం అంటే లోకం. ఇప్పుడు ఇజ్రాయేల్లో దాచబడిన ధనంగా ఉన్నారు. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనము, అదేవిధంగా కీర్తన గ్రంథము 135వ కీర్తన 4వ వచనం చూస్తే ఆ దాచబడిన ధనము ఇజ్రాయేల్ ప్రజలని మనం కనుకొచ్చండి. వారి కోసము దేవుడు తన సర్వాన్ని దారపోసాడు, తన ప్రాణం దాగి చేస్తాడు, వెల చెల్లించాడు, సర్వము వారి కొరకు దారపోసినట్టు మనం చూస్తాం. ఇప్పుడు అది దాచబడిన ధనంగా ఉంది. కానీ ప్రభువారు ఎవరి వైపు మొక్కు చూపించారంటే సంఘం వైపు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. సో మనం వెలగాలి, దేవుని కొరకు జీవించాలి, ఆయన రాజ్యం కొరకు విస్తరించాలని ప్రభువారు సంఘం వైపు మొక్కు చూపిస్తున్నాడు. సో ఈ ఎవరైతే ఇలా ఒక దినాన్న దేవుని స్వార్థ అంగీకరించి ఆయన రాజ్యంలో ఉంటారో, మధ్యాకాశంలో ప్రభువారు వచ్చినప్పుడు ఆ సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కొరకు బహుబలంగా వాడబడతారు. ఆయన రాజ్య విస్తరణ కొరకు పరిచయం చేస్తున్నాడు, గమనించాలి. ఇంకా చూస్తే రెండవది అమూల్యమైన ముత్యము. అమూల్యమైన ముత్యం అంటే సంఘం. సంఘం ఎలా వచ్చిందంటే శ్రమల గుండా ఏర్పడింది సంఘం అని గుర్తించాలండి. నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే ఆయన కొరకు శ్రమలు పడాలని, ఆయన కొరకు జీవించాలని. 1 పేతురు 2వ అధ్యాయం 20వ చూస్తే శ్రమలు పడడానికి నువ్వు పిలువబడ్డావు. నువ్వు మంచి చేసి తప్పు అనుభవిస్తే ఏ లాభము? తప్పు చేయకుండా శ్రమ అనుభవించుట అది దేవుని గీతము. అందు నిమిత్తం నువ్వు పిలువబడ్డావు. క్రీస్తు ప్రభువు కూడా దూషించబడి, హింసించబడి బదులు దూషించలేదు అని రాయబడిందండి. సంఘము శ్రమల గుండా ఏర్పడిందని గమనించాలి. ఇంకా 1 పేతురు 4వ అధ్యాయం 12 గమనిస్తే అండి, ఏదో శ్రమలు నువ్వు పొందుతున్నప్పుడు, శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఏదో వింత జరుగుతుందని నువ్వు ఆశ్చర్యపడకు. దేవుని మహిమ నీ మీద నిలిచి ఉంది. ఆయన మహిమ పొందబోయే ఇచ్చే మహిమ ఎంతో గొప్పగా ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు ఆనందించు అంటాడు. సో సంఘముగా నువ్వు ఆయన కొరకు ప్రయాసపడాలి. ఎంత కష్టమైన ఆయన రాజ్య విస్తరణ నిమిత్తము ఆయన కొరకు నువ్వు జీవించాలని ప్రభు ఆశ. నువ్వు అమూల్యమైన ముత్యంగా ఉండాలి. నువ్వు అమూల్యమైన ముత్యంగా ఉండాలని ప్రభు నీకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన గాయములో నుండి పుట్టింది అండి సంఘం, గుర్తించాలి. ప్రశస్తమైన రక్తం ఇచ్చి నువ్వు సొత్తు కాదు, విలువ చేత కొనబడ్డవడం గుర్తించాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆరోగ్యంలో, నువ్వు సొత్తు కాదు, విలువైన రక్తం ద్వారా కొనబడ్డావని గుర్తించాలి. ఆయన నీ కొరకు సర్వం ధారపోసని గుర్తించాలి. ఇంకా 3 చూస్తే చేపల పట్టు వల. ఇది ఎప్పుడని గమనిస్తే శ్రమల కాలంలో జరగబోయే గురించి మాట్లాడాడు. శ్రమల కాలంలో జరగబోయే స్థితి. అప్పుడు దేవదూతలు వేరుపరుస్తారు గొర్రెలను, మేకలను, గోధుమలను, గురుగులను, ఇంకా చూసి మంచి చేపలను, చెడ్డ చేపలను వేరుపరుస్తారు. దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వారు గోధుమల గుంపులో లేదా గొర్రెల గుంపులో మంచి చేపలు ఉంటారు. వాళ్ళందరూ దేవుని రాజులో సదాకాలం ఉండబోతున్నారు. ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకోవాలి, నువ్వు ఏమై ఉన్నావు? నువ్వు గొర్రెగా ఉన్నావా, మేకగా ఉన్నావా, గోధుమలాగా ఉన్నావా, గురులాగా ఉన్నావా, లేదా మంచి చేపలుగా ఉన్నావా, చెడ్డ చేపలుగా ఉన్నావా? ప్రశ్న వేసుకోవాలండి. సో నువ్వు వేరుపాటు కలిగి జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి. ఇక్కడ చూస్తే శ్రమల కాలంలో సంఘం ఉండదండి. సంఘం ఆల్రెడీ ఎత్తడిపోయింది అని గుర్తించాలి. సంఘం ఆల్రెడీ నువ్వు ముందుగా ఇప్పుడు నువ్వు వేరుపాటుగా జీవించావు కనుక దూతలు వచ్చి నేను వేరుపరచడం అవసరం లేదు. ఇప్పుడే నువ్వు వేరుపాటుగా క్రీస్తు కొరకు జీవిస్తే
మధ్యాకాశంలో ప్రభువారు వచ్చినప్పుడు రెప్పపడినంత పడతావు. కానీ శ్రమల కాలంలో దూతలు వచ్చి ఎవరైతే దేవుని నమ్మారో, ఎవరైతే గురుగులో గోధుమలో, ఎవరైతే గొర్రెనా మేకనా, ఎవరైతే మంచి చేపలు చెడ్డలు ఉన్నారో అప్పుడు దూతలు వచ్చి వేరుపరుస్తారు. సో ఈరోజు నుంచి నువ్వు ఏం నేర్చుకోవాలి? ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి. ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం ప్రకారం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం నడిపిస్తాడండి. ఆయనపై ఆధారపడి జీవించాలి అని ప్రభువు కోరుతున్నాడు. ఆయన వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు, ఇంకా ఎన్నో సమకూరుస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని ఆయన ద్వారా బలవంతులై ఆయన కొరకు వేరుపాటుగా జీవించాలని ప్రభు ఆశ. ఆయన కొరకు జీవించాలి, పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించాలి అని ఆశ. ఇంకా చూస్తే ఆఖరిలో 52వ వచనంలో దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే గొప్ప ధననిధిగా ఉంటుంది. గొప్ప ధననిధి చూస్తే అండి, హెబ్రీయుల రాసిన పత్రిక కానీ అనేక పత్రికలు చూస్తే పాత నిబంధన యొక్క అమూల్యమైన సంగతులు, క్రొత్త నిబంధనకు అమూల్యమైన సంగతులు ఒక చోట దాచబడిన ధ్వని ఏంటంటే ఇవ్వండి దేవుని వాక్యం. పాత నిబంధనలో ప్రదేశ గుడారం నుంచి ఇంకా మెస్సయ్య గురించి అనేక విషయాలు రాయబడింది. మెల్కీసెదెకు అవన్నీ హెబ్రీ పత్రికలు రెండు కలిసి ఉంటాయండి. హెబ్రీ పత్రిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే పూర్వకాలం ముందు మన పితరులతో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడారు, కానీ ఇప్పుడైతే క్రీస్తు ద్వారా, తన కుమారుని క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే రెండు పాత నిబంధనలో ఉన్న సంగతులు, క్రొత్త నిబంధన సంగతులు రెండు కలిపి దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గుర్తించాలి. ఆయన వాక్యం ఎంతో గొప్పదండి, గొప్ప ధననిది. ఆయన వాక్యం దేవరాత్రులు ధ్యానిస్తూ దానికి విధే చూపిస్తూ ప్రత్యేకంగా జీవిస్తే మనం ధన్యులం. నువ్వు ధనుడు. అలా జీవిస్తే దేవుడు త్వరగా రాబోతున్నాడు. నువ్వు ఎత్తపడతావు, దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సదాకాలం సంతోషంగా ఉంటావు. అటు మహాకృప దేవుడిని దయచేసి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. మేమందరము అయా తండ్రి గురుగుల వలె కాకుండా, గోధుమ వలె, అయా మేకల వలె కాకుండా, గొర్రెల వలె, చెడ్డ చేపల వలె కాకుండా మంచి చేపల వలె జీవించినట్లు మాకు సాయం చేయి. ప్రత్యేకంగా పరిశుద్ధంగా నీ కొరకు జీవించే మనసు దయచేయి. నీ రాజ్య విస్తరణ అయితే మమ్మల్ని అందరూ వాడుకో ప్రభు. కృప చూపించండి. ఒక దినం వచ్చినప్పుడు మేమందరం రాకులు ఎత్తబడాలి ప్రభు. అంటే కృప చూపించండి, సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.